దొంగలకు పిక్క బలం ఎంత ముఖ్యమో బుద్ధి బలం కూడా అంతే ముఖ్యం. ఆ రెండు ఉంటేనే దొంగతనాలు వర్కౌట్ అవుతాయి. కానీ బుద్ధున్నోనికి ఎద్దుండదు, ఎద్దున్నోనికి బుద్ధి ఉండదు అన్నట్టు తెలివి ఉన్నోళ్ళకేమో బలం ఉండదు, బలం ఉన్నోళ్ళకి తెలివి ఉండదు. ఇగో నారాయణపేట జిల్లా కేంద్రం అశోక్ నగర్ లో ఉండే గజాలేశ్వరమ్మ గుళ్ళె జోరిన ఈ ఇద్దరు దొంగ బద్మాషులకు బుద్ధి మంచిగానే ఉన్నట్టుంది కానీ బలం లేకనే ఫెయిల్ అయ్యారు. ఇగో మొన్న రాత్రి 1 గంట దాటినాక మెల్లగా నక్కి నక్కి అడుగులు అడుగేసుకుంటూ లోపలికి వచ్చిర్రు దొంగ బద్మాషోళ్ళు. ఇక అంతకుముందే చూసుకొని పోయినట్టు గుడి లోపల అంతా భక్తులు లెక్కొచ్చి చక్కగా ఉండికాడికి పోయారు. పట్రా లేపురా లేపురా అనుకొని ఇద్దరు కలిసి అలగ్గున లేపుకపోయారు. కానీ ఉండి నిండా కానుకలు పైసలు ఉన్నట్టున్నాయి. అట్టిట్ట కష్టపడి బయట దాకానైతే కొంటపోయారు. అయితే మొదలు మంచిగానే లేపుకపోయారు కానీ తర్వాత బరువు ఎక్కువతోటి లేపుకపోలేక కింద మీద పడ్డరు. ఇంతల్నే వీళ్ళిద్దరిని కనిపెట్టి దొంగలు 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 అని లొల్లి పెట్టగానే పొలంలో ఉండి వారేసిపోయిర్రట.